పచ్చళ్ళ పేరు ఎత్తగానే మనకు నోరు ఊరించే పచ్చడి గోంగూర పచ్చడి. బావ పేరు చెప్తానే నోరు ఊరిపోతుంది. గోంగూర పచ్చడి చేస్తున్నావు. మా బావ బాగా చేస్తాడు వంటలు. చెయ్యి బావ తినేస్తాం. పచ్చడి ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకోబోతున్నాం మామ. ప్రిపేరింగ్ ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుంటాం. గోంగూర పచ్చడి కోసం మెయిన్ ధనియాలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొన్ని ఒట్టి మిరపకాయలు, మనకు తిన్న కారం అంతా తగినట్టు కారం అంతా, ఇంగువ వేసుకుంటాం. ఇంకా ఇంగువ జీలకర్ర వేసి ఫ్రై చేసుకునేదే. కొద్దిగా లైట్గా ఎర్రగొచ్చిన తర్వాత దాని తర్వాత ధనియాలు మెయిన్ రుచి ఇస్తాయి ఇంట్లో. దాని తర్వాత ఒట్టి మిరపకాయలు వేసుకోండి. మీకు కారం ఎంత కావాలో గోంగూరలో పచ్చడి మొత్తం ఒట్టి మిరపకాయల కారం బాగా పడుతుంది. ఒట్టి మిరపకాయలు ఎక్కువ పడతాయి, చూసి వేసుకోండి. చూసావా ఒట్టి మిరపకాయ ఎలా కాగిందో. రుచికరమైన గోంగూర కట్టలు తెచ్చుకున్నాం కదా, ఆ కట్టలు మొత్తం విప్పేసి బాగా నీట్గా తుంచుకొని ఒక్కొక్క ఆకు తుంచుకోవాలి. మళ్ళీ నీట్గా కడుక్కోవాలి 2-3 సార్లు. తీసుకునే ధనియాలన్నీ ఒక కప్పులో తీసి పెట్టుకుంటాం, ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి అవి. మన గోంగూర అయితే చూడండి బాగా మెంట్ అయిపోయింది. వాటర్గా మిక్సీ కొట్టిన అవసరం కూడా లేకుండా మెత్తగా అయిపోతుంది గోంగూర. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న మిరపకాయ మసాలా వేసుకొని మన తాలింపు అంతా మిక్సీ పెట్టినాం కదా, అంతా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండాలా, లైట్గా వేడి. ఇంకా ఫైనల్లీ మనం తాలింపు వేసుకుంటున్నాం. తాలింపు ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి తిరగబాతు వేసి ఉన్నాం కదా, కానీ వేసుకుంటే మంచిది. ఫైనల్లీ మన గోంగూర అయితే రెడీ అయిపోయింది. మనతో మసాలా వేసి కలుపుకున్న గోంగూర ఇప్పుడు మనం తిరగబాతు వేసిన గోంగూరలో వేసి కలిపేయాల ముద్దుగా. అబ్బా పుల్ల కారంగా మన గోంగూర అయితే రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్.